సంకల్పిత సకల కార్యాణి దిగ్విజయసిద్ధ్యర్థం అస్మిన్ యజమానస్య ఆశ్వాసగోత్రోద్భవస్య భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, జై హింద్. సైడ్ వాలే గోవిందా గోవిందా అందరూ ఒకసారి స్వామి సన్నిధిలో ఇవాళ చక్రస్నాన కార్యక్రమాన్ని మనం సిద్ధమయ్యాం. సరిహద్దులలో తన కుటుంబాలన్నింటినీ ఇక్కడ విడిచిపెట్టి బలంగా పెట్టి భారతదేశ సరిహద్దులలో ఆధ్యాత్మిక వైదిక క్రతువు ఇది. భారతదేశ సంరక్షణ కోసం చేస్తున్న కార్యక్రమం. శ్రీమాన్ విష్ణుకుమార్ రాజు గారు, వారి పేరు గోత్రం కాదండి, దేశం కోసం క్షేమం కోసం దేశ సరిహద్దుల్లో భారతదేశం శాంతియుతంగా ఉండి భారతదేశం జోలికి వచ్చిన వారికి తుదముట్టించే ధైర్యం. సార్ కొద్ది మీరు సైడ్ అవ్వండి, మీరు కొద్ది సైడ్ అవ్వండి. కొద్దిగా స్లోగా స్లోగా
రెడీనా? అందరికీ నమస్కారం. ఈరోజు వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈరోజు 23వ సంవత్సర వార్షికోత్సవం సందర్భంగా, అట్లాగే భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన భారతదేశం రక్షణ గురించి ఎవరైతే మన సైనికులు అందరూ కూడా పాకిస్తాన్ పై యుద్ధము వాతావరణంలో అక్కడ ఉన్న పరిస్థితుల్లో అందరికీ కూడా, మన భారతీయులందరికీ కూడా, అట్లాగే మన భారతదేశ సైన్యానికి కూడా స్వామివారి అనుగ్రహము, కరుణా కటాక్షాలు, స్వామివారి దీవెనలు ఉండాలి అనే ఉద్దేశంతో ప్రతి చోట, అంటే మసీదుల్లో కానీ, తర్వాత చర్చిల్లో కానీ, అట్లాగే గురుద్వారాలో కానీ, టెంపుల్స్ లో కూడా ఈ కార్యక్రమం చేయమని చెప్పి ఆదేశాలు మాకు రావటం జరిగింది. దాని ప్రకారమే ఇక్కడ నార్త్ నియోజకవర్గంలో ఉన్న అత్యంత పేరు ప్రతిష్ట కలిగిన స్వామివారి వైభవ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ వచ్చి అక్కడ మన దేశ సరిహద్దుల్లో పోరాడుతున్న సైనికులకి, మన భారతీయులందరికీ కూడా రక్షణ కల్పించవలసిందిగా మేము ప్రార్థనలు చేయటం జరిగింది, ప్రత్యేకమైన పూజలు చేయటం జరిగింది. తప్పనిసరిగా మన భారతదేశ విజయం అనేది ఖాయము, దానితో సంబంధం లేకుండా, ప్రాణ నష్టం లేకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.